అసలు సెప్టిక్ అంటే ఏదో తెలుసా? సెప్టిక్ అన్నా సెప్సిస్ అన్నా రెండు ఒకటే. ఇప్పుడు ఈ సెప్సిస్ అంటే డాక్యుమెంటెడ్ ఆర్ హైలీ సస్పెక్టెడ్ ఇన్ఫెక్షన్ విత్ 2 or more సిస్ క్రైటీరియా అంటారు. సిస్ అంటే దాని అర్థం ఏంటంటే సిస్టమిక్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ సిండ్రోమ్. మన బాడీ ఏదైనా సరే ఒక ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే ఇంజురీ కానీ లేకపోతే ఏదైనా ఇన్సల్ట్ కానీ మన బాడీకి ఏమన్నా వచ్చిందంటే మన బాడీ ఇచ్చే రియాక్షన్ నే సిస్టమిక్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ సిండ్రోమ్ అంటారు. ఈ సిస్ క్రైటీరియా ఏంది అని అంటే మన బాడీ టెంపరేచర్ 100.4 degrees Fahrenheit కంటే ఎక్కువన్నా ఉండాలి ఆర్ 96.8 కంటే తక్కువన్నా ఉండాలి. హార్ట్ రేట్ 90 per minute, మినిట్కి 90 కంటే ఎక్కువన్నా కొట్టుకుని ఉండాలి. రెస్పిరేటరీ రేట్ అంటే మన శ్వాస తీసుకోవడం నిమిషానికి 20 కంటే ఎక్కువన్నా ఉండాలి. తెల్ల రక్త కణాలు 12,000 కంటే ఎక్కువన్నా ఉండొచ్చు ఆర్ 4,000 కంటే తక్కువన్నా ఉండాలి. ఈ క్రైటీరియా 2 or more క్రైటీరియా ఫుల్ఫిల్ అయితే దానికి విత్ డాక్యుమెంటెడ్ ఆర్ హైలీ సస్పెక్టెడ్ ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని సెప్సిస్ అంటారు. ఈ ఆర్గాన్స్ కి ఇన్ఫెక్షన్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ కి వస్తే ఎన్సెఫలైటిస్ ఆర్ మెనింజైటిస్, లంగ్స్ కి వస్తే న్యూమోనియా, లివర్ కి వస్తే హెపటైటిస్, కిడ్నీకి వస్తే పైలోనెఫ్రైటిస్ ఆర్ కిడ్నీ అండ్ ఇట్స్ ట్రాక్ట్స్ వచ్చింది అని అంటే దాన్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటారు. కడుపుకి కానీ పేగులకు కానీ ఏమన్నా వస్తే దాన్ని గ్యాస్ట్రో ఎంటరైటిస్ అంటారు. స్కిన్ కి వస్తే సెల్యులైటిస్ అంటారు. ఇవన్నీ డాక్యుమెంటెడ్ ఆర్ హైలీ సస్పెక్టెడ్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు సివియర్ సెప్సిస్ అంటే ఏంటంటే ఈ సెప్సిస్ దీనితో పాటు ఏదన్నా సరే ఒక అవయవం దెబ్బతినాలి, అక్యూట్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అంటారు. ఈ దెబ్బతినింది అని అంటే దీన్ని సివియర్ సెప్సిస్ అంటారు. సివియర్ సెప్సిస్ అంటే ఈ సెప్టిక్ క్రైటీరియా దీంతో పాటు ఏదన్నా సరే ఆర్గాన్ డ్యామేజ్ అయ్యి ప్లస్ బీపీ తగ్గి ప్లస్ సీరం లాక్టేట్ అనేది ఎలివేట్ అవ్వాలి. ఈ క్రైటీరియా ఫాలో అయితే దీన్ని సివియర్ సెప్సిస్ అంటారు. సెప్టిక్ షాక్ అంటే ఈ సివియర్ సెప్సిస్ తో పాటు మనము ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టినా కూడా పేషెంట్ కి బీపీ మెయింటైన్ అవ్వకపోతే ఈ సిచ్యువేషన్ ని సెప్టిక్ షాక్ అంటారు. ఇంకా లాస్ట్ స్టేజ్ వాట్స్. వాట్స్ అంటే మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్. అంటే ఈ సెప్టిక్ షాక్ తో పాటు ఏదైనా సరే రెండు కంటే ఎక్కువ అవయవాలు డ్యామేజ్ అయింది అని అంటే మాత్రము దాన్ని మాట్స్ కింద వస్తారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అని అంటే సెప్సిస్, సివియర్ సెప్సిస్, సెప్టిక్ షాక్, మాట్స్ పెరిగే కొద్దీ మనకి మోర్టాలిటీ అంటే చనిపోయే అవకాశాలు పర్సంటేజ్ అనేది పెరిగిపోతుంది అనమాట. మాట్స్ ఒకవేళ వచ్చింది అని అంటే మాత్రము అరౌండ్ 50% చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. సో చిన్న దెబ్బ అయినా సరే మీరు నెగ్లెక్ట్ చేస్తే మీ ప్రాణానికి ముప్పు జరుగుతుంది.